హాయ్ హలో అండి, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారు? ఈ వీడియో ఎప్పుడుదో అండి, చాలా రోజులైంది పెట్టాలి కానీ పెట్టలేదు. ఇది మా అక్కకు వాళ్ళు తెలిసిన వాళ్ళు కడప వెళ్ళిందండి. కడప సైడ్ పెళ్లి కూతురుని ఇలా చేస్తారంట. అమ్మాయిని కూర్చోబెట్టి ఒళ్ళో జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి అత్తగారి ఇంటికి తీసుకొచ్చి ఒడి నింపుతారండి. కొబ్బరికాయ, జాంకాయ, ఆకు ఒక్కలతోటి నింపుతున్నారు. మా సైడ్ అయితే ఇలా నింపరండి. అంటే పండ్లు, ఆకు ఒక్క, అరటి పండు అవి పెట్టి కూర్చోబెడతారు కానీ ఇలా అయితే నింపరండి. మాకు ఆ సారె పెడితే ఆ సారెలోనే పంపిస్తారు కానీ ఇలా అయితే చేయరు మన సైడ్ అయితే. మన సైడ్ అంటే మా సైడ్ తెలంగాణ సైడ్ ఇదైతే కడప సైడ్ కదండి, వాళ్ళు ఇలా చేస్తారంట. ఇంకా అత్తవారింటి వాళ్ళైతే ఇలా వడి నింపుతున్నారు. తర్వాత ఆ పాపని ఆ ప్లేట్లో ఉన్నవి తీసుకొని తననే ఒళ్ళో నింపుకోమని చెప్తారు. అది నేను ఇంతకుముందే ఫస్టే వీడియో చూశాను కదా, అక్క పంపించింది కదా, అందుకని మీకు చెప్తున్నా చూడండి. తాంబూలంలో పెట్టినవి మొత్తం తను 3 సార్లు ఒడి నింపుకోవాలండి. ఇట్లనే మా ఒకళ్ళకి చూశాను, వాళ్ళు విజయవాడ సైడ్ వాళ్ళు తమలపాకులు తీసుకొచ్చారండి. ఓన్లీ తమలపాకులు తీసుకొచ్చి అవి ఒక బేషన్ నిండా పోసి 3 సార్లు 3 దోశలు తీసుకొని అమ్మాయి ఒడి నింపుకోమని చెప్పారండి. ఒక్కొక్క సైడ్ కదా, మా సైడ్ అయితే ఇలా చేయరు. మీ సైడ్ ఇలా చేస్తారా చేయరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే నేను పెట్టిన ప్రతి వీడియోకి వీళ్ళు మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. నన్ను ఇలానే ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. చూడండి, ఆకు ఒక్క, ఖర్జూరం, కొబ్బరికాయ, పండ్లు అన్నీ కలిపి ఒక ప్లేట్లో పోసారు. అవి పాప ఒడి నింపుకుంటుంది అనమాట. తన చేతులతో ఎంత వస్తే అంత, అంటే ఎక్కువే రావాలి. ఎందుకంటే ఎక్కువ రావాలన్నమాట. మనం ఒడి నింపేటప్పుడు చేతి నిండా రావాలి. అప్పుడే ఇల్లు కలకలలాడుతుందని నాకు తెలిసినంత వరకు అయితే. అలా అండి. ఇప్పుడు తమలపాకులు పెడుతున్నారు కదా, తమలపాకులు కూడా ఒడి నింపుకుంటుందండి. 3వసారి అయిపోయింది. ఇంకా పాప అయితే ఫోటోలకు పోజ్ ఇచ్చి, మా అక్క అయితే పాపం చాలా రోజులు ఉండాలని వెళ్ళింది. కానీ అప్పుడే మా అమ్మకు బాగాలేపడంతో పాపం వెంటనే పెళ్ళైన తెల్లారే తిరిగి వచ్చింది. తనైతే వస్తుంటే వాళ్ళు చాలా బాధపడ్డారంట. ఎంత దూరం నుంచి వచ్చి వెళ్ళిపోతున్నావు అని. కానీ మా అమ్మకి అప్పుడు ఒంట్లో కాదండి, కింద పడి చేతులకు దెబ్బ తగిలి మా అక్క రావాల్సి వచ్చిందండి. లేకపోతే మా అక్క ఒక 10 రోజులు ఉండి చక్కగా అవన్నీ చూసి వచ్చేదండి. అప్పుడు మా మావయ్య అక్కడ జాబ్ చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండి చూసుకున్నారు వాళ్ళు. అందుకనే ఎప్పుడొచ్చినా మా అక్కని బాగా చూసుకుంటారు. మా అక్క, మా వాళ్ళు ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళు బాగా చూసుకుంటారండి. పాపనగా అలా పెట్టి ఫోటోకి పోజ్ ఇవ్వమంటున్నారు. పాప మాత్రం నవ్వుతుందండి. ఇవన్నీ నేను రియల్గా బ్యాండ్ మేళంతో సౌండ్లు వినపడుతున్నాయి కానీ అవి కట్ చేసి నా వాయిస్ చెప్తున్నా. ఇంకేలే మొత్తం తీసేసి పక్కన వడి నింపారు కదండి, ఇవన్నీ తీసి పక్కన కట్టేసి పక్కకు పెట్టి పెళ్లి కూతురు వెళ్ళేటప్పుడు అత్తవారింటికి తీసుకెళ్తారండి. మాకైతే ఇటు వడిబియ్యం కట్టుకొని తీసుకెళ్తారు. బహుశా వాళ్ళు కూడా వడిబియ్యం కడతారేమో. ఇంకా ఆ వీడియోలన్నీ నేనైతే ఇప్పుడు పెట్టమని ఎవరైనా అంటే అప్పుడు పెడతానండి. ఇదైతే కడప సైడ్ పెళ్ళి. వాళ్ళు బాగా చేస్తారంట పెళ్ళి. పూజలు కూడా బాగా చేస్తారంట. మా వసంతక్క చెప్పింది. వాళ్ళు చేసే పూజలు అసలు మనం చేయలేం చిన్న అని చెప్పింది. చాలా బాగా చేస్తారు. అటు మంచిగా ఆడవాళ్ళ మాటకి రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తారు అని చెప్పింది మా అక్క. కానీ ఆడవాళ్ళ మాటకి రెస్పెక్ట్ ఇస్తే మంచిదేనండి. ఇల్లు ఎప్పుడు మంచిగా ఉండాలని కోరుకుంటారు. తన ఇల్లు పాడు కావాలని ఎవరైతే కోరుకోరు కదా. అమ్మగారింటికాంచి తిట్టు కొట్టు తెచ్చుకుందామని అనుకుంటారు కానీ ఇద్దామనుకోరు. నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా పక్కన పెట్టేసిందండి. ఇంకా ఇంతవరకు అయితే ఈ వీడియో అయిపోయిందండి. అందరికీ బాయ్ అండి.